ఎస్ఎల్బీసీ కేవలం నల్లగొండ జిల్లాకే కాదు తెలంగాణకే అత్యంత కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్ఎల్బీసీ పనులు మళ్లీ ప్రారంభించే కార్యాచరణపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఎలాంటి ఖర్చు లేకుండా నీళ్లిచ్చే అవకాశం ఈ ప్రాజెక్టు ద్వారా ఉంది అన్నారు. 2027 డిసెంబర్ 9 లోపు ఎస్ఎల్బీసీ పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం ఇవ్వాలని సీఎం అన్నారు. శ్రీశైలం నుంచి అక్కంపల్లి వరకు ఉన్న సమస్యలపై సమాచారం ఇవ్వాలి అన్న సీఎం వివరాలు ఇస్తే ఒక్క సమావేశంలో సమస్యలు పరిష్కారం చేస్తామని వెల్లడించారు. అటవీ శాఖ అనుమతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టు పనులు ఒక్కరోజు కూడా ఆలస్యం కావద్దని ఆదేశించారు. గ్రీన్ ఛానల్లో నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సొరంగం పనుల కోసం కాంట్రాక్టు సంస్థ పరికరాలు సిద్ధం చేసుకోవాలి అన్నారు. సొరంగం తవ్వకంలో సింగరేణి నిపుణుల సేవలు వాడుకోవాలని సీఎం సూచించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నీటిపారుదల శాఖకు సంబంధించి ప్రధానంగా ఎస్ఎల్బీసీ పనుల పునరుద్ధరణ సమీక్ష సమావేశం జరిగింది. దీనికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. గంటన్నర పాటు ఎస్ఎల్బీసీ దానిపైన కూడా చర్చ జరిగింది. మనం చూస్తున్నాం, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ గా ఉన్నటువంటి దాంట్లో ప్రమాదం జరిగిన తర్వాత పనులు పూర్తిగా ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో గత 4 నెలలుగా పనులు జరిగినటువంటి సందర్భంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు సంబంధించి ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో సమీక్ష ముగిసింది. అయితే ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు గుండెకాయ లాంటిది. శ్రీశైలం నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు పోయేటువంటి ఈ పథకానికి సంబంధించి ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి సీఎం మంత్రితో పాటు అధికారులతో చెప్పడం జరిగింది. ప్రధానంగా శ్రీశైలం నుంచి అక్కంపల్లి రిజర్వాయర్ ఉన్నటువంటి మొత్తం దీనిపైన కూడా బ్లూ ప్రింట్ ఇవ్వాలని చెప్పేసి, అలాగే ఈ ప్రాజెక్టు సంబంధించి కూడా గ్రీన్ ఛానల్లో ఉంది. ఎటువంటి నిధుల సమస్య కూడా ఈ ప్రాజెక్టుకు లేదు. 2027 డిసెంబర్ 9లోగా మొత్తం ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లను అందించాలని చెప్పేసి ఇదంతా కూడా ప్రజలకు అంకితం చేసేలా తెలంగాణ ప్రజలకు అని చెప్పి సీఎం చెప్పారు. సో మనం చూస్తున్నాం, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్ సందర్భంలో జరిగింది. దీనికి సంబంధించి మనకు అనిపిస్తుంది. ఇలా రైట్. థ్యాంక్ యూ అశోక్.